హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. 1 గ్లాస్ బాస్మతి రైస్ని సోక్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకోవాలండి. పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుందాం. మరొక ప్యాన్లో 3 టమాటోస్, రెడ్ చిల్లీస్ హాఫ్ కుక్ చేసి చల్లారి పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో ఇప్పుడు కొన్ని పల్లీలు, నూనె పొడి, చింతపండు, సాల్ట్, ఒక ఆనియన్, హాఫ్ కుక్ చేసుకున్న టమాటోస్ మిక్సీ పట్టేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మరొక ప్యాన్లో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు యాడ్ చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని మనం ఆ పేస్ట్ని అందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా తగినట్టు వాటర్ యాడ్ చేసేసి, మీ దగ్గర పన్నీర్ ఉంటే కనుక పీసెస్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకో. దాంట్లోకి లాస్ట్గా గరం మసాలా యాడ్ చేసేసి ఇలా మరగనివ్వాలి. ఇది బిర్యానీ గ్రేవీ అండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేది. ఇవి బిర్యానీకి మసాలా అండి. మనం ఫస్ట్ సాక్ చేసుకున్న రైస్లో సాల్ట్ వేసేసుకొని ఒక చిల్లీ యాడ్ చేసి అలాగే ఆ బిర్యానీ మసాలా మొత్తం అందులోకి యాడ్ చేసేసుకో. అది హాఫ్ కుక్ అవ్వాలండి. మరొక ప్యాన్లో తాలింపు గింజలు యాడ్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా కాజు వేసేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆలు మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు, ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్, మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ అండి, మీ చాయిస్. బఠానీ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. బీన్స్, క్యారెట్, ఆలు, బఠానీ అయితే వేసానండి నేను. ఇలా కొద్దిగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా కారం, బిర్యానీ మసాలా యాడ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రై ఆనియన్స్ అలాగే కొద్దిగా కర్డ్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. ఒక 2 or 3 మినిట్స్ కుక్ అయ్యాక ఇలా నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ నిమ్మకాయ పిండిను టేస్ట్ కోసం. ఇలా హాఫ్ కుక్ అయిన రైస్ని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా దమ్ని వేరే ప్లేట్లోకి పక్కకు పెట్టేసేయాలండి. ఇలా మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ని మనం యాడ్ చేసుకుంటూ ఇలా రైస్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దాని మీద లైట్గా గీ వేసేసుకొని మనం కొత్తిమీర అలాగే కసూరి మేతి వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ప్లేట్ పెట్టేసి ఒక వెయిట్ పెట్టాలి. అప్పుడు ఆ దమ్ అనేది బాగా కుక్ అవుతుంది. దమ్ బిర్యానీ రెడీ అండి. చూసారా ఇలా పొడి పొడిగా వస్తుంది. గ్రేవీతో సర్వ్ చేసేసుకోవడమే. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.